చెప్పండి, మీరు మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ లేదా విలన్ చేస్తారు, వైలెన్స్ క్రియేట్ చేస్తారు, లేకపోతే అందరిలో నవ్వులు తెప్పిస్తారు. కానీ ఈ సినిమాలో ఒక సీన్ లో మీరు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి మీరు చేస్తుంటే. బ్రహ్మాజీ గారు మిమ్మల్ని బావా అని పిలిచే సీన్. కాదు క్షమించాలి, ఆయన యాక్ట్ చేసినప్పుడు ఆయన ఒక్కడికే కాదు, థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడ్చారు. నేను చెప్తున్నాను, కళ్ళమ్మ నీళ్ళు తెప్పించారు, నిజంగా కళ్ళమ్మ నీళ్ళు తెప్పించారు. ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అసలు ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే ఇది బాబుతో చేసింది అన్నీ ఇంతకుముందు ఫ్యాక్షన్ బేస్డ్ లేకపోతే సోషల్ ఫ్యాంటసీ అట్లా ఎమోషనల్ ఫిల్మ్స్ ఫైట్ సినిమాలు చేసాం. కానీ ఈ సినిమా టోటల్గా బాబుకి బృందావనం అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని సబ్జెక్టు వంశీ గారు చేసింది. దిల్ రాజు గారు ఒక వెరైటీ సినిమా చేయాలి అని చెప్పి ఎన్టీఆర్ తోటి వాళ్ళు చేసిన సినిమా, అందులో ది గ్రేట్ సక్సెస్ పొందారనమాట. అన్ని క్యారెక్టర్స్ కూడా నాదేనే కాదు, మొత్తం అన్ని క్యారెక్టర్స్ కూడాను చాలా బ్యాలెన్స్డ్గా చాలా చక్కగా చేశారు. నాకు ఈ సినిమాలో నేను ఆవుతి ప్రసాద్ అన్న ఇద్దరం ఇంటి అల్లుళ్ళు బాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేశాను సీన్లు ఇవన్నీ. కానీ ఏ రోజు షూటింగ్కి వెళ్ళామని అనుకోలేదన్నమాట, అంత చక్కగా ఆ పెద్ద సెట్లో ఎన్ని రోజులు చేసినా సరే చాలా హాయిగా ఇంట్లో కూర్చొని షూటింగ్ చేస్తున్నట్టు ఫీలింగ్ అనమాట. కాంపిటీషన్ లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఎవరు త్వరగా ఫినిష్ చేస్తే వాళ్ళ టాపిక్ ని క్లియర్ గా క్రిస్ప్ గా చెప్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఆహతి గారు, ఇదిగోండి మైక్. ఇంటర్వెల్ బ్లాక్ లో మీరు ఒక సీన్ లో మంచి డైలాగ్ చెప్పారు, చాలా ఎమోషనల్ గా ప్రకాష్ రాజ్ గారిని ఎదురిస్తూ ఒక డైలాగ్ చెప్తారు. ఆ సీన్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ చెప్పండి. సీన్ చేసే ముందు వంశీ చెప్పారు డైరెక్టరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అన్న, ఈ సీన్ తర్వాతే సినిమా అంతా మారిపోతుంది అని స్టోరీ చెప్పిన తర్వాత ఈ సీన్ గురించి మళ్ళీ ఆ రోజు మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు. తొందరగా సాటిస్ఫై అవ్వలేదు, చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత రఘు వచ్చి అన్న చాలా బాగుంది, నాకు చాలా ఇదిగా ఉంది. తర్వాత ఎన్టీఆర్ తను కూడా చాలా బాగుందని అందరూ చెప్పిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా ఆ సీన్ డెఫినెట్గా క్లాప్స్ పడతాయి ఇంటర్వెల్ అని అనుకున్నాను. మార్నింగ్ షో చూసినప్పుడు భీమవరంలో చూసాను నేను మార్నింగ్ షో. నేను ఏదైతే అనుకున్నాను దానికంటే ఎక్కువ ఎవరు చెప్పినా ఆ సీన్ గురించి చెప్తున్నారో అది చేసినందుకు ఈ సినిమాలో వంశీకి దిల్ రాజుకి ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు ఇచ్చినందుకు అందరూ ఫోన్ చేశారు, వేణు కూడా ఫోన్ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ సీన్ చేసేటప్పుడు నాకు తెలీదు అని వేణు చేశాడు. నేను ఊళ్ళోకి వెళ్ళాను, ఎన్టీఆర్ అందరితో మాట్లాడాను. అది నా కెరీర్లో ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఒకటి మర్చిపోలేను క్యారెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, బ్రహ్మానంద గారు మిమ్మల్ని ప్రత్యేకంగా అడగాల్సిన క్వశ్చన్ ఏమీ లేదండి. సినీ థియేటర్ లో మీరు కనిపించగానే ఎన్టీఆర్ గారికి ఎన్ని క్లాప్స్ అయితే పడ్డాయో అంతే ఈక్వల్ క్లాప్స్ మీకు పడ్డాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ బ్యానర్ గురించి వంశీ గారు, మరి కొత్త డైరెక్టర్ అయిన వంశీ గారి గురించి ఒకసారి చెప్పండి. ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే క్లాప్స్ అనేవి పడడం అంటే సర్కస్లో మనం సింహాన్ని చూసినప్పుడు ఏనుగుని చూసినప్పుడు క్లాప్స్ కొడతాం, కోతిని చూసినప్పుడు క్లాప్స్ కొడతాం. జనరల్గా ఏంటంటే ఒక కమెడియన్ కనపడితే వాళ్ళకి ఓన్గా ఫీల్ అయిపోయి చప్పట్లు కొట్టడం అనేది సామాన్యమైన విషయం. ఇక్కడ హీరో తన పొటెన్షియాలిటీ చూపించుకున్నప్పుడే క్లాప్స్ కొడతారు. అది ఎన్టీఆర్ అలా స్క్రీన్ మీదకి వచ్చాడంటే టు బి ఫ్రాంక్
నేను నా మిస్సెస్ కలిసి ప్రసాద్ ఐమాక్స్లో ల్యాబ్స్లో చూసాం. నాకు తెలియకుండానే నేను చప్పట్లు కొట్టాను ఇంట్రడక్షన్ పార్ట్లో తను చేసిన ఫైట్కి. సో అది ఒక ఎక్సైట్గా ఫీల్ అయ్యి 100% తనకి ఆంధ్ర ప్రేక్షకులు దాన్ని ఏమంటారు పట్టం కట్టారు. అది ఆయనకు వచ్చింది, అది వేరే సంగతి. తర్వాత ఇందాక వేణు చెప్పినట్టు అందరూ తలా ఒక బాల్ క్యాచ్ అలా అందించారు తప్ప దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది భుజానేసుకుని దాన్ని అలా పైకి తీసుకొచ్చిన వాడు మాత్రం ఓన్లీ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. నాట్ ఓన్లీ దట్, ఈ సినిమాలో ఇది సినిమాకి ఆర్టిస్టులకు సంబంధించిన మ్యాటర్ అయితే ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటి మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ వంశీ. ఆ ఊళ్ళో దిగి ఆ రోడ్ని కొట్టొచ్చావంట, అంత మగాడివా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడనే నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా కట్టేర్రా ఈ కొడుకుని. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేటులో పెళ్లిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోడిని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాడులే.